హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ఎంఎస్, ఎంటీ అండ్ డిఎన్బి కోర్సెస్ అడ్మిషన్ కోసం గవర్నమెంట్ కాలేజెస్లో 50% సీట్స్కి, అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్లో 100% సీట్స్కి, వీటితో పాటుగా సెంట్రల్ యూనివర్సిటీస్లో సీట్స్కి కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి రౌండ్ 1 స్కెడ్యూల్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చాలా మంది చేసుకున్నారు. కాకపోతే అఫీషియల్ గా ఇప్పటి వరకు మనకి స్కెడ్యూల్ రిలీజ్ చేయలేదు. కాబట్టి దీనికి సంబంధించిన స్కెడ్యూల్ ఒకసారి చూద్దాము. ఆల్రెడీ 17th అక్టోబర్ నుండి మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. నవంబర్ 5వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేయడానికి నవంబర్ 5వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఉంది. అలాగే చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్. చాయిస్ ఫిల్లింగ్ అక్టోబర్ 28వ తారీఖు నుండి నవంబర్ 5వ తారీఖు అర్ధరాత్రి 11:55 వరకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకునే అవకాశం ఉంది. చాయిస్ లాకింగ్ సంబంధించి నవంబర్ 5వ తారీఖు సాయంత్రం 4 గంటల నుండి నవంబర్ 5వ తారీఖు అర్ధరాత్రి 11:55 వరకు చాయిస్ లాకింగ్ చేసుకోవచ్చు. అయితే ఎవ్వరూ కూడా చాయిస్ లాకింగ్ మీకు మీరుగా చేసుకోవద్దని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఎంతమంది అయితే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా నవంబర్ 5వ తారీఖు అర్ధరాత్రి 11:55 ఆటోమేటిక్ గా ఆటో లాక్ అయిపోతాయి చాయిసెస్ అన్ని కూడా. సో మీకు మీరుగా మాన్యువల్ గా ఎవ్వరు కూడా లాకింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక రీజన్ ఏంటంటే ఎన్ఎంసి వాళ్ళు ఈ సంవత్సరం చాలా సీట్స్ ని కూడా ఇంక్రీజ్ చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి స్కెడ్యూల్ ప్రకారంగా కౌన్సిలింగ్ అంటే కంప్లీట్ అవ్వచ్చు ఫస్ట్ రౌండ్, లేదా డేట్ ఎక్స్టెండ్ అవుతూ ఒకవేళ నంబర్ ఆఫ్ సీట్స్ ని ఇంక్రీజ్ చేసినప్పుడు కొన్ని డేస్ ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఒకవేళ మీరు చాయిస్ లాకింగ్ అని నవంబర్ 5వ తారీఖు చేసేసారు అనుకోండి, సపోజ్ ఈ నవంబర్ 5వ తారీఖు 4 గంటల తర్వాత ఏదైనా సీట్స్ యాడ్ అయితే అప్పుడు మీరు మరలా అన్లాక్ చేసుకునే ఫెసిలిటీ ఉండదు. ఇది చాలా రిస్క్. అంటే మీకు న్యూలీ యాడెడ్ సీట్స్ పెట్టుకునే అవకాశం మీకు ఉండదు. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా చాయిస్ లాకింగ్ మాత్రం చేయవద్దు. ఇంకొక విషయం ఏంటంటే కొద్దిమంది భయపడుతూ ఉంటారు, ఒకవేళ చాయిస్ లాకింగ్ చేయకపోతే మా వెబ్ ఆప్షన్స్ ఏమైనా చేంజ్ అవుతాయేమో లేదా సేవ్ అవ్వేమో అని భయపడుతూ ఉంటారు. అలాంటిది ఏమీ ఉండదండి. మీరు ఓటీపీ ఎంటర్ చేస్తారు కాబట్టి మీ చాయిసెస్ ఎవ్వరు కూడా చేంజెస్ చేసే అవకాశము ఉండదు, ఎవరు కూడా డిలీట్ చేసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. 6-7 తారీఖుల్లో మనకి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ చేస్తారు. 7వ తారీఖు సాయంత్రం ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేస్తారు. దానిలో ఏదైనా క్వెరీస్ ఉంటే, ఒకవేళ ప్రాపర్ గా సీట్ అలాట్మెంట్ లేదు అని కానీ ఎవరికైనా డౌట్స్ వస్తే వాళ్ళు గ్రీవెన్సెస్ ని సబ్మిట్ చేసుకునే అవకాశం ఇస్తారు. నవంబర్ 8వ తారీఖు ఫైనల్ సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ నవంబర్ 9వ తారీఖు నుండి నవంబర్ 15వ తారీఖు వరకు కాలేజెస్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ రౌండ్ కి సంబంధించినటువంటి స్కెడ్యూల్. అయితే ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ ను కూడా మనకి కౌంట్ ఇచ్చారు. సో రిజిస్ట్రేషన్ 20 డేస్ ఉంది. ఆల్రెడీ 17th నుండి స్టార్ట్ అయింది కాబట్టి 5వ తారీఖు వరకు 20 డేస్. చాయిస్ ఫిల్లింగ్ కి సంబంధించి 9 రోజులు ఉంది టైము. అలాగే ప్రాసెసింగ్ 2 డేస్, రిజల్ట్ 1 డే, నెక్స్ట్ రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ 7 డేస్ ఇచ్చారు. ఈ లాస్ట్ 2 డేస్ గురించి మీకు సంబంధం లేదండి. నెక్స్ట్ రౌండ్ కి సంబంధించిన ప్రాసెస్ గురించి 3 డేస్ అనౌన్స్ చేశారు. ఇలా మనకి టోటల్ గా 4 రౌండ్స్ కు సంబంధించిన స్కెడ్యూల్ ముందుగానే ఇస్తారు. ఒకవేళ కానీ ఈ కౌన్సిలింగ్ లో ఏమైనా డిలే నడిస్తే అప్పుడు మీకు మరలా రివైజ్డ్ స్కెడ్యూల్స్ కూడా రిలీజ్ చేస్తారు. ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆల్ ఇండియా కోటా కేటగిరీకి మాత్రమే ఫీజు కట్టు ఉంటే అప్పుడు మీకు ఎన్ని కాలేజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయో చాయిస్ ఫిల్లింగ్ లో ఆ కాలేజెస్ అన్ని పెట్టుకునే అవకాశం ఉంది. అంటే 1 నుండి ఎన్ని నంబర్ ఆఫ్ కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. అదే మీరు డీమ్డ్ యూనివర్సిటీస్ ని కూడా సెలెక్ట్ చేసుకుని 2,05,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేస్తే మీకు ఆల్ ఇండియా కోటా సీట్స్ ఓపెన్ అవుతాయి. వాటితో పాటుగా డీమ్డ్ యూనివర్సిటీ సీట్స్ కూడా ఓపెన్ అవుతాయి. సో మీలో ఎవరికైనా ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో మార్జిన్ లో సీట్ వచ్చే అవకాశం ఉంటే ఫస్ట్ ఆల్ ఇండియా కోటా కాలేజెస్ కూడా పెట్టుకోండి, ఆ తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్ పెట్టుకోండి. అలాగే డిఎన్బి సీట్స్ కూడా ఉంటాయి. కాబట్టి చేసి జాగ్రత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చూసుకోండి. ఎందుకంటే మీరు ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత అంటే పైకి క్రిందకి మూవ్ చేయాలి అంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీస్ స్టెప్ బై స్టెప్ మూవ్మెంటే ఉంటుంది, కానీ అప్ డౌన్ అంటే డ్రాగ్ చేయడానికి వీలుండదు. సపోజ్ మీరు ఒక 400 కాలేజెస్ పెట్టారు అనుకోండి, ఆ 400 కాలేజెస్ ని పైకి క్రిందకి మూవ్ చేయాలి అంటే చాలా డిఫికల్ట్. కాబట్టి జాగ్రత్తగా ముందుగానే ఆలోచించుకోండి. ప్రతి 2 minutes కి కూడా సేవ్ అండ్
కంటిన్యూ ఆప్షన్ ఇస్తూ చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోండి. మీకు నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్, అంటే ప్రస్తుతానికి ఎన్బిఈఎంఎస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి కట్ ఆఫ్ స్కోరు, కట్ ఆఫ్ పర్సెంటేజ్ బేస్ చేసుకుని మాత్రమే ఎవరైతే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉన్నారో నీట్ పీజీ 2025లో వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. మూడో రౌండ్ నుండి లోయర్ కట్ ఆఫ్ చేసినప్పుడు వాళ్ళకి కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఇస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే మీలో ఎవరైనా ఒకవేళ రౌండ్ 1 పార్టిసిపేట్ చేయకూడదు అనుకుంటే మీరు రెండో రౌండ్ లో కూడా ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మాత్రమే ప్రతి రౌండ్ లో కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఒకవేళ మీరు రౌండ్ 1 లో చేసుకోకపోతే రౌండ్ 2 లో చేసుకోవచ్చు, లేదా రౌండ్ 3 లో చేసుకోవచ్చు, లేదా రౌండ్ 4 లో చేసుకోవచ్చు. ఆలోచించుకొని దాని ప్రకారంగా చేసుకోండి. అర్థమైంది కదా? అలాగే ఒకవేళ మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రౌండ్ 1 లో సీట్కి అలాట్మెంట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలా? నేను ఆల్రెడీ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానిలో ఒక ఫ్లో చార్ట్ ఉంది. ఆ ఫ్లో చార్ట్లో రౌండ్ 1, 2, 3, 4 ఆ 4 రౌండ్స్ గురించి కూడా ఫ్లో చార్ట్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. ఫస్ట్ రౌండ్ లో మీకు సీట్కి అలాట్మెంట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని రూల్ లేదు. దాన్ని ఫ్రీ ఎగ్జిట్ అంటారు. ఒకవేళ జాయిన్ అయిన తర్వాత కూడా వద్దు అనుకుంటే క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ లో ఉంటుంది. అంతేకాదు రౌండ్ 1 లో సీట్ రాకపోతే ఇదే రిజిస్ట్రేషన్ ఫీతో సెకండ్ రౌండ్ కి కంటిన్యూ అవ్వచ్చు. ఈ 3 పాయింట్స్ మాత్రం గుర్తుంచుకోండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ హెల్ప్ కావాలి అంటే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. 6303235115 ఈ మొబైల్ నంబర్ లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీలో ఎవరికైనా ఈ నీట్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ వచ్చినా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అలాగే టెలిగ్రామ్ నోటిఫికేషన్స్ ఛానల్ కూడా ఉంది. ఒకవేళ మీకు కేవలం నోటిఫికేషన్స్ మాత్రమే మాకు కావాలి అనుకుంటే లేటెస్ట్ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ దానిలో రిలీజ్ చేస్తూ ఉంటాము. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.